న్యాయం జరగాలి. ఏదైనా సరే దారి అయిపోయింది. నమ్ముకుని బాగా చేసాడండి బాబు, మమ్మల్ని బాగా చేసాడండి బాబు, నాకు బాగా చేసాడండి, మా బతికేరయ్యానండి బాబు, నమ్మించి బాగా చేశారండి బాబు, మాకు న్యాయం జరగాలి. ఏదైనా సరే దారి మమ్మల్ని ఎవరో పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాకు చెందినటువంటి గొర్రెల మేకల పెంపకందారులు ఒక దళారి చేతిలో పడి 3 కోట్ల రూపాయలు నష్టపోయి లబోదిబోమని చెప్పి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. వారిని ఆదుకునే నాదుడే కరువయ్యాడు. మనం చూస్తూ ఉంటే మరి కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి 50 మంది గొర్రెల మేకల పెంపకందారులు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం సీతాపురం గ్రామానికి చెందినటువంటి దిమిటి రామకృష్ణ అనే వ్యక్తికి 4 దళారుల ద్వారా నాంచారయ్య, నరసయ్య, సీను, భాష, బొంబాయి కాజా అనే 4-5 దళారుల ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 4,000 గొర్రెల్ని ఖరీదు చేసి అకస్మాత్తుగా మరి అతను డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. మరి ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి ఈ రోజు నుంచి గత 15 రోజులుగా వారి గ్రామాల్లో పర్యటిస్తా తిండి తిప్పలు లేక మరి అలమటించిపోతూ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వీళ్ళు మరి రెక్కాడితే డొక్కాడనటువంటి వీళ్ళు మరి ఏ రోజు కూలి ఆ రోజు తీసుకునే వీళ్ళు అడవి ప్రాంతాల్లో ఎండనక వాననక గొర్రెలు మేపుకునే వీళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ
30 గొర్రెలు, 40 గొర్రెలు, 50 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు ఇలాగా ఈ యొక్క దిమ్మిటి రామకృష్ణ కొని మరి వీరందరినీ కూడా మోసగించి సుమారు 3 కోట్లు విలువ చేసే గొర్రెల్ని మరి అతను నష్టపరిచి అతను పరారీలో ఉన్నాడు. దీని నిమిత్తం వీళ్ళందరూ కూడా ఏక తాటి మీదకి వచ్చి అందరూ గ్రూప్గా తయారయ్యి వారి గ్రామం వెళ్ళి మరి వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని అడిగినప్పుడు బాబు వచ్చేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తామని మాయ మాటలు చెప్పి మభ్యపడుతున్న సమయంలో సుమారు 800 గొర్రెలు వీళ్ళ అమ్మిన గొర్రెలన్నీ కూడా ఆ ప్రదేశంలో ఉండటం చూసి ఆ గొర్రెలన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుందామని ఆలోచనతో ముందుకెళ్తే మధ్యలో ఒక వ్యక్తి వచ్చి గొర్రెలు నాకు అమ్మాడు, ఈ గొర్రెలతో మీకు సంబంధం లేదని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి విషయం తెలియజేయడానికి వచ్చాం. ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి రూరల్ సిఐ గారికి విషయం తెలియజేసి మీరు చాలా బలహీనుడికి న్యాయం చేయండి, ఆ గొర్రెలు వాళ్ళే అయినప్పుడు వేరే వాడు ఎలా కొంటాడు కనుక విచారం చేసి వాళ్ళు గొర్రెలకి ఇచ్చేయమని చెప్పి సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా మాది కైకలూరు మండలం దిమ్కి రామకృష్ణ సీతాపురం ఒక వ్యాపారస్తుడు మమ్మల్ని అందరినీ ఇలా బలిచేసాడండి. ఆయన ఇలాగా నర్సయ్య అన్నాడు వీళ్ళిద్దరూ వచ్చి నమ్మించి ముఠాలు నమ్మి ఇలా తోలేమండి. తోలితే వాళ్ళ పరాశక్షలో ఉండి ఇన్ని కోట్లు పెట్టి మేము వారం 10 రోజులు వచ్చి ఏరియాకి వచ్చి మాకు న్యాయం జరగాలని ఇలా తిరుగుతున్నాం. మాకు ఎక్కడ న్యాయం ఎలా జరుగుద్దా ఇలా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము, మీకు న్యాయం చేస్తాను అన్నాడు. ఇలా వచ్చి ఇలా వాళ్ళ ఎక్కడ జరిగిందండి. మాకు న్యాయం జరగాలి, మా పెళ్ళాం బిడ్డలు బతుదేరు అయ్యానండి, అవి తోలి నాశనం అయిపోయామండి బాబు, మాకు ఒక న్యాయం చేయాలి. ఎమ్మెల్యేలు ఎవరున్నా తండ్రి మాత్రం న్యాయం చేసి పెట్టాలండి. మా పెళ్ళాం చేస్తారని లచ్చనంటే ఇందంట పడి తిరుగుతున్నాం. మా అందరికి న్యాయం చేయాలి. మా పెళ్ళాం బిడ్డలు మాకు అదే ఆధారు అని నోటుగా ఉన్న జీవాలు నమ్మి తోలేసాం. కాగితం కళ్ళం ఉండవండి మాకు. అనక పగలనక కాసుకుని ఈ వానల్లో వరదల్లో కాసుకుని తీరా ఆ సీతాపురం అబ్బాయి మమ్మల్ని మోసం చేసి ఇచ్చేసాడండి. దగ్గర 3 కోట్ల రూపాయలు మోసం చేశాడండి. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా జనాభా ఉన్నామండి. ఇక్కడ 50 మంది పైన. దగ్గర మేము తిండి లేదు, తిప్పలు లేదు, ఈ ఎండల్లో వానల్లో పడి ఉంటున్నాము. మాకు ఎటువంటి అవకాశం మాకు లేదండి. ఇక్కడ మాకు మట్టికి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నామండి అందరినీ. మాకు మట్టికి న్యాయం చేయండి. ఏ దారి లేదండి. తింటే ఉంటాం, లేకపోతే లేదు. ఆ గొర్రెలు అమ్ముకున్న అప్పులు కట్టుకుందాం, అప్పులు అయిపోయినాయి, ఇల్లు కట్టుకుందామని అమ్మేసామండి. అమ్మితే తీరా అమ్మే అప్పులు కట్టడానికి కూడా దారి లేకుండా మొత్తం ఈ అబ్బాయి ఎత్తేసాడండి. మాకెటు దారి లేదు, నుయ్యో గొయ్యో చూసుకోవాలని ఎస్ఐ ఇక్కడికి వచ్చామండి. వస్తే పర్లేదండి, మరి న్యాయం జరగాల్సిందిగా. గొర్రెల కాపర్ల పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి. గుడ్డిగా నమ్మే వీళ్ళు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఈ రోజు వీళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా తిండి తిప్పలు లేకుండా అనేక ఆఫీసులు తిరుగుతూ చివరికి ఎస్పీ గారిని సంప్రదించారు. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి రూరల్ సిఐ గారికి ఈ కేసును అప్పగించారు. వీళ్ళందరూ కూడా చాలా దుఃఖసాగరంలో ఉన్నారు. మాటల్లో చెప్పలేని బాధతో వీళ్ళు ఇదవుతున్నారు అన్నమాట. నిజంగా ఎక్కువ శాతం గొర్రెల కాపర్లు ఈ మధ్యకాలంలో అనేక అన్యాయాలు జరుగుతున్నారు. వీళ్ళు ముఖ్యంగా పాము కాటికి, తుఫాన్ దెబ్బకి అన్నిటి విధాలుగా నష్టపోయేది వీరే. ఈ రోజున వీళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.